UI UX Python నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. అండ్ శ్రీహరి గారి విషయం సార్. శ్రీహరి గారిది మీది స్నేహం గురించి ఈరోజు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, అందరికీ తెలుసు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, శాంతి గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, ఆయన చనిపోవడానికి కారణం ఆయన స్నేహితులే, ఆయనకి స్వతహాగా జాగ్రత్త ఉండదు, అలాంటి మనిషిని జాగ్రత్తగా ఉండమని స్నేహితులు చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు మీలాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన మంచి కోరుకునే స్నేహితులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు చాలాసార్లు చెప్పారు చూపించుకోమని చెప్పి, ముందు మానేయమని చెప్పేసి ఇట్లా. అండ్ అలాగే ఒక డైరెక్టర్ని నేను ఈ మధ్య ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏం చెప్పారంటే, కృష్ణరాజు గారు జాండీస్కి ముందిస్తారు, ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పాను అని చెప్పారు. ఇలా మీరు మంచి చెప్పే వాళ్ళందరూ చెప్తూ వచ్చారు, కానీ ఆయనతో కూర్చొని తాగడము, ఆయన చేత తాపించడం, దీన్ని మాత్రమే ఎంజాయ్గా చూస్తే కొంతమంది బ్యాడ్ స్నేహితుల వల్లే ఆయన జాగ్రత్త తీసుకోలేక చనిపోయిన శాంతి గారు అన్నారు. నిజమా ఇది? ఫ్రెండ్స్ వాళ్ళంటే నేను నమ్మనండి. అతనికి ఒక్కళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కాదు, పైగా మందు అంటారా, మా ఎంటైర్ కెరీర్లో మేము ఇద్దరం కలిసి ఒక 5 సార్లు తగ్గుంటాం సార్. శ్రీహరి నేను పాన్ పరాకు మానేమనేవాడిని. ఓకే, బాబా వద్దురా పాన్ పరాకు అనేవాడిని. తప్పితే సార్ ఒక స్టార్ అండి శ్రీహరి. అయ్యో, అతనికి తెలీదా పాన్ పరాకు తినాలా? తనుకున్న ప్రెజరు, తనుకున్న టెన్షన్ తనకు ఉండొచ్చేమో కదా. మనం చెవట నన్ను సిగరెట్లు చాలాసార్లు మానేమన్నారు కదా. ఎవరు మానమంటే మానాలన్నది ఫిక్స్ అయింది, మానేసాను. తప్పితే నేను విపరీతం కలిసేవాను 25 ఏళ్ళ క్రితం. 25 ఏళ్ళు నేను మానేసినాను. అది ఇంకొక విషయం, నాకు భరణి ఒకసారి చెప్పిన మాట ఎప్పుడు గుర్తొస్తుంది. ఎదుటి వ్యక్తి వ్యసనాలను మనం ఏలి పెట్టి చూపించామా, ఆ వ్యక్తి మనం దూరంగా పెట్టేస్తాడు. ఓకే, మనం నచ్చం. ఒక వ్యక్తి ఒక వ్యసనం ఉంటే అతనే దెబ్బతిని అతనే మానేయాలి, లేకపోతే ఇంట్లో పిల్లలు చెప్పాలి, లేకపోతే పిల్లలు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి, గురువులు చెప్పాలి. తప్పితే ఒక స్నేహితుడు అతను ఎత్తి చూపాడుగా ముందు అతను మానేరంటే ఆడు మందు కొట్టుడు మనం పిలవడం. మరి మీరెందుకు మానేశారు? ఒక్క మాటతో, ఒక్క ఒట్టుతో? హెచ్చే అంతకుముందు కొన్ని 100 ఓట్లు అయినాయి. మళ్ళీవారు మీరు మరీ మంచోళ్ళ ప్రొజెక్ట్ చేయకండి. మరి చిరంజీవి గారికి మాట ఇచ్చిన తర్వాతే కదా అదే, అంటే అక్కడికి పీక్ వెళ్ళిపోయింది అనమాట. అంతకుముందు మా అందరి మీద మా శ్రీకాంత్ అది ఎన్ని జరిగాకనో ఇది అయ్యింది. ఫైనల్గా ఇంకా చాలు అనుకున్న టైంలో ఆయన చేతిలో కొట్టేయడం కూడా మానేశాను. అప్పుడు నాకు ఏమన్నా సరే నాకు కోపం వచ్చేది. అవును. సో మనం శ్రీహరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆయన చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఇప్పటికీ కూడా చాలా ఉన్నాయి సార్. అంటే డాక్టర్లు సరిగ్గా ట్రీట్మెంట్ అంటున్నారు. నాకు తెలియదమ్మా నిజంగా, అది నాకు సడన్ సర్ప్రైజ్ ఇది. కానీ అప్పటికే చిక్కుపోయాడు మనిషి. శాంతి పువ్వులో పెట్టుకుని చూసుకుంటుంది మరి తన్ని. అసలు అంటే హెల్త్ నెగ్లెక్ట్ చేశాడా? హెల్త్ నెగ్లెక్ట్, బాంబే నుంచో ఢిల్లీ నుంచి వచ్చాడు అప్పుడు సార్, అక్కడ ఉన్నాడు. హెల్త్ నెగ్లెక్ట్ చేశాడా? పెద్ద ఎంత పర్సనాలిటీ అసలు, కండలు తిరిగి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు కృష్ణరాజు గారి దగ్గరికి తీసుకెళ్ళండి, ఇది ఇస్తారన్నది కూడా చనిపోయాక తెలిసింది నాకు. ఓకే, మా బావ చనిపోయాక, శ్రీహరి చనిపోయాక అక్కడ మాటల్లో ఎలమన్నావు అని ఒకళ్ళు అంటున్నారు. వి సముద్ర గారు సార్ నాకు చెప్పింది, డైరెక్ట్గా వి సముద్ర గారు నాకు చెప్పారు ఆ మాట. ఆయన చెప్పారంట. సముద్ర డెఫినెట్గా చెప్పారు. సముద్ర క్లోజ్ కొంచెం, ఎంతమందికి డైరెక్టర్కి లైఫ్ ఇచ్చాడో. అవును. అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, శ్రీహరిని వాడినట్టు నేను ఎవరిని వాడలేదు బావా, రారా వీళ్ళకి ఒక 50,000 కావాలంటే రాసి ఇచ్చేసేవాడు అని చెప్పారన్నమాట. శ్రీహరినే కాదు, నా ఫ్రెండ్స్ అందరినీ నేను ఇస్తూ, నా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది అందరినీ మొత్తం. ఇప్పుడు ఈసీ మీటింగ్కి ఒకసారి బావా రారా అంటే, షూటింగ్ రా ఒకసారి వచ్చి వెళ్ళిపోరా అన్న. అంటే 2 వ్యక్తులు గుంట్లో బాలే. మాలో బిజీ ఎవరు, మాలో ఎక్కువ తీసుకునేది ఎవరు అంటే శ్రీహరే ఎక్కువ తీసుకునేవాడు. అందుకే బావా రే ఈడుకో 25,000 రా, ఈడుకో 25,000 రా, ఒరే దీనికి ఇంటికి వచ్చి తీసుకెళ్ళవచ్చు కదరా, నన్ను ఇప్పుడు ఈసీ మీటింగ్ పిలిచి షూటింగ్లో అనేవాడు పాపం దాన్ని బాగా. నేనంటే కాదండి, నేనంటే న్యాచురల్ కాదండి అసలు. అవునవును. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.